హలో ఫ్రెండ్స్. సో నిన్న మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఫినామినల్ మూవ్ అయితే చూసాం కదా స్టాక్ మార్కెట్లో. ఆల్మోస్ట్ నిఫ్టీ 2000 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏమో 700 పాయింట్స్ వరకు మూవ్ అయింది. సో ఈ మూమెంట్ తర్వాత మనకి ఈరోజు ఒరిజినల్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రిజల్ట్స్ మనకి ఎలా ఉంటాయి, మనకి స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మనకి ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 320 నుంచి 350 సీట్స్ వరకు బీజేపీకి వస్తాయని చెప్పారు. సో దాని ప్రకారం మార్కెట్లో మూవ్మెంట్ అయితే ఆల్రెడీ అయిపోయింది. సో ఈరోజు అదే రిజల్ట్ కానీ మనకి కనిపిస్తే మార్కెట్లో పెద్దగా మూవ్మెంట్ అయితే ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ని రీచ్ అయిపోయింది. నిన్న ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ పెట్టి 320 నుంచి 350 సీట్స్ వస్తాయన్న రేంజ్లో ఆల్రెడీ మార్కెట్ ఫిక్స్ అయిపోయి ఉంది. కాబట్టి ఈ మార్కెట్ ఏదైతే వాల్యుయేషన్ ఉందో ఆ వాల్యుయేషన్లోనే ఉంటుంది. బట్ ఇన్ కేస్ రిజల్ట్ అటు కానీ ఇటు కానీ అయితే, అంటే ఇన్ కేస్ పెరిగినా లేదంటే తగ్గినా, అప్పుడే మనకు మార్కెట్లో మూమెంట్ అయితే చూడగలం. లేదంటే మార్కెట్ ఆల్రెడీ ఏదైతే ఫిగర్ని ఫిక్స్ అయిందో ఆ ఫిగర్ ఆల్రెడీ మార్కెట్ మూవ్ అయిపోయింది. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే మనకి హెవీ గ్యాప్ అప్ కానీ హెవీ గ్యాప్ డౌన్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమి ఉండకపోవచ్చు. బట్ ఈరోజు మనకి మనకి ఏదైతే రిజల్ట్ అనేది సేమ్ కనిపిస్తే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కదా అని చెప్పి ఈరోజు ఎవరు ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. ఆల్రెడీ ఉన్న ట్రేడ్స్ ఏమైనా ఉంటే ఆ ట్రేడ్స్ని కంటిన్యూ చేసుకొని, అంటే ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదు, కొంతమంది ఆల్రెడీ నేను ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా పుట్ సైడ్ తీసుకుందాం, ఇన్ కేస్ ఏమైనా సెల్లింగ్ వస్తే, అంటే ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా వస్తే సెల్ సైడ్ బుక్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ తీసుకొని ఉంటే, రిస్క్ తీసుకొని ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు చూడొచ్చు ఈరోజు. అంటే మనం 100% షూర్గా అయితే చెప్పలేము ఈరోజు మార్కెట్ పడిపోద్ది అని చెప్పి, ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని. బట్ ఎవరైనా ఇన్ కేస్ ఆ రకంగా అనుకుని ఉంటే మాత్రం వాళ్ళు చూడవచ్చు. అంతేగాని ఈరోజు అయితే కొత్త ట్రేడ్స్ ఇనిషియేట్ చేసి సెల్ సైడ్ కానీ సెల్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ ఉండొద్దు. ఈరోజు రిజల్ట్స్ని అయితే ఎంజాయ్ చేద్దాం. మనకి సెంట్రల్ లెవెల్లో బీజేపీ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది. బట్ మ్యాక్సిమం టీఎస్ అండ్ ఏపీ రెండు స్టేట్స్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీ రిజల్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఏపీ రిజల్ట్ అయితే మనకి ఎలా ఉంటుందనేది ఈరోజు మరి మన 11 o'clock టైం కల్లా ఒక ఐడియా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రిజల్ట్ కోసం చాలా వరకు వెయిట్ చేస్తున్నారు అందరూ. సో చూద్దాం ఈసారి మళ్ళీ ఈ కూటమి ఏదైతే ఉందో అది గెలుస్తుందా, లేకపోతే మళ్ళీ జగన్కి వన్ మోర్ టైం అని చెప్పి అంటారా? చూద్దాం ఏం జరుగుతుందో. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడ్స్ అయితే జాగ్రత్త. ఈరోజు ఒక్కరోజు మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది, రిజల్ట్స్ని ఎంజాయ్ చేసుకుంటూ. సో థ్యాంక్ యూ.